Peter ఒకటో అధ్యాయం. ఫిబ్రవరి 1 మొదటి నుండి పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు నరుడితో మాట్లాడాడు. పూర్వకాలంలో ఒక సమయం కాదు, ఒక విధానం కాదు, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పితరుల ద్వారా పితరులతో దేవుడు మాట్లాడాడు. నేరుగా మాట్లాడేట్టు కలసం చెప్పలా. వేరే వేరే సమయాలు, వేరే విధానాలు. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఆయన విధానం ఏంటి? 15వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత వాక్యం అబ్రహాములకు వచ్చాడు. కాబట్టి దేవుడు మాట్లాడాడా? నేరుగా కాదు. వాక్య రూపంలో దేవుడు అబ్రహాముతో సంభాషించాడు. దేవుడి రూపంలో కాదు, వాక్య రూపంలో. వాక్యం అనే పేరుంది. దేవుని వాక్యం వాక్కు రూపంలో ప్రదర్శించాడు. దేవుని వాక్కు రూపంలో ప్రదర్శించడం వేరు, క్రీస్తువును ప్రదర్శించడం వేరు. దేవుని వాక్యము నామము ఆయనకు పెట్టబడి ఉంది. దేవుని వాక్యమని క్రీస్తువుని గురించి మాట్లాడినప్పుడు ఆయన ఉపయోగించిన పదం ఏమంటే లోగోస్. లోగోస్ అనే పదము సృష్టికి మూల కారణమైన వాడు, సృష్టికి ఆది అయిన వాడు అనే ఉద్దేశంతో మాట్లాడాడు. అంతేగాని వ్యక్తిగా చెప్పబడ్డాడు. శరీరధారి అయినప్పుడు వ్యక్తి అయ్యాడు వాక్యము. లేకపోతే శరీరధారి కానప్పుడు కృష్ణుడు రూపంలో ఆయన ఎప్పుడు ప్రత్యక్షం కాదు. అరణ్యంలో వాడితో బండగా వెంబడించాడు అని ప్రశ్న. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ప్రత్యక్షమే రూపమేది, ఆయా రూపాలుగా ప్రభుత్వం వేసి ప్రత్యక్షమవుతున్నాడు. వాక్యం తీసుకుని సమాచారం. ఇప్పుడు అబ్రహాము ప్రత్యక్షమైంది వాక్యము. దేహో వాక్యం అబ్రహాము ప్రత్యక్షమై వాక్కు రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన. కాబట్టి వాక్కు రూపంలో ప్రత్యక్షం అవటం వేరు, వ్యక్తిగా ప్రత్యక్షం అవటం వేరు. వ్యక్తిగా ప్రత్యక్షం నుండి క్రీస్తువు ఒకసారే రక్తమాంసంలో పాల్పడేటప్పుడు రక్తమాంసం. ఆ వాక్యము శరీరధారి అయి అన్నాడు. శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన కృష్ణ రూపంలో వచ్చేసాడు. కానీ ఆయన శరీరాన్ని కాకములకు శరీరం లేనివాడు పురాతన కాలం వరకు శాశ్వత కాలం వరకు ఆయా రూపంలో ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం ప్రత్యక్షమైన వాక్యము కృష్ణుడు కాదు. వాక్కు రూపంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. యెహోవా వాక్యము అబ్రహామునికి ప్రత్యక్షమైన వాస్తవ సమాచారం ఏమంటే ప్రాచీన పాత నిబంధనలో వాక్కు రూపంలో ప్రత్యక్షమైన దేవుడు ఆయన
దేవుడు తన దూతల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు పూర్వకాలం. దూతలు ప్రత్యక్షమైతే దేవుడే ప్రత్యక్షమయ్యాడు అనే భావన పూర్వకాలపు భక్తులకు ఉండేది. వాళ్ళకు ఉండే భావన ఇది అన్నమాట. 33వ అధ్యాయం ఆదికాండంలో ఆదికాండం 33వ అధ్యాయంలో సమాచారం జరిగింది. క్షమించిన 32వ అధ్యాయం 23వ వచ్చింది. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. అది ఒక నలుడు అతనితో తెల్లవారు వరకు పెరుగులాడాను. గెలవకుండా కొట్టాను. కడుకూడి వసలను అనగా ఆయన నీ పేరేమి అని అడగగా యాకోబు అని చెప్పాను. ఆయన నీవు దేవునితో మనుషులతో పోరాడి అని చెప్పాను. కాబట్టి అక్కడ పెరుగులాట ప్రత్యేకించి హోషేయగలం. హోషేయగలంలో 12వ అధ్యాయం అక్కడ ఉంది. 750 పేజీ. హోషేయగలం 12వ అధ్యాయం 3వ వచనం చదివితే పట్టుకొనేను దేవునితో పోరాడాను. దోతతో పోరాడి చేయమందను. అది బేతేలో ప్రత్యక్షమైంది. దోత అన్నమాట. 12వ అధ్యాయం 3-4 అది జరిగిన కథ. కాబట్టి యాకోబు ఏమంటుంటాడంటే, నేను దేవునితో పోరాడాను అని నా ప్రాణం దక్కింది అంటాడు 32వ అధ్యాయంలో. పోరాడిందేమో ఒక నరునితో అని మొదలు మాట్లాడాడు. తర్వాత వాస్తవం చెప్పింది దేవదూతతో పోరాడాడు అన్నాడు. కానీ అతడు దేవునితో పోరాడాను, గెలిచాను, నా ప్రాణం నాకు దక్కింది అంటాడు. కాబట్టి వాడి భావనలు అన్నమాట. దూతతో కలిపి వస్తే పోరాడితే దేవునికినే వాళ్ళంటే దేవునితో పోరాడాను. ఆ పెరుగులాట ఒక నర రూపంలో ఉండి దేవదూతతో కూడి వచ్చింది. దేవదూత నర రూపంలో వచ్చాడు. కాబట్టి ఒక నరునితో అతను ఆ రాత్రి నుంచి పెరుగులాడాడు అన్నాడు. నరుడంత పెద్ద మనగాడ యాకోబుతో పోరాడటానికి రాత్రంతా పోరాడటానికి వెళ్తున్నారు. నరుడు మనగాడలేడు. ఎవరి నరుడు దేవదూత నరు రూపంలో వచ్చింది. దేవదూతతో పోరాడాడు. కానీ యాకోబు ఏమనుకుంటాడు? అది దాన్ని వచ్చిన గొడవ. అయినా నా ప్రాణం లెక్కన అంటాడు. అది వాడి భావన. అది వాస్తవం కాదు. భావన కానీ వాస్తవం. అందువలన వాస్తవం జరుగుతుందంటే దేవుడు దిగి వచ్చి నరుని స్థాయిలో అతనితో మాట్లాడంత తక్కువాడు కాదు. దేవుడు నరునితో మాట్లాడడానికి ఆలోచన చేసినప్పుడు తన దూతలను ఉపయోగిస్తాడు. ఆదికాండం 18వ అధ్యాయం జరిగిన సమాచారం అదే. ఆదికాండం 18వ అధ్యాయంలో 3 మనుషులు అని అంటాడు. తరువాత ఒక అతడు దేవుని పేరు ఉపయోగిస్తాడు. మామూలు జరిగిన కార్యక్రమం 18 మంది నుంచి ఉంది కదా అది. గుడారంలో ఉన్నప్పుడు
అక్కడ కనులైతే చూసినప్పుడు 30 మనుషులు అతని ఎదుట నిలబడి యెహోవా కనబడినా 3 మనుషులు కనబడ్డారా? 3 మనుషులు కనబడరు అంతే. ఆ 3 మనుషులు నరుమాత్రులా కాదు, దేవదత్తులు నరుల రూపంలో ప్రత్యక్షమయ్యారు. నరుల రూపంలో ప్రత్యక్షమైన దేవదత్తులు వాళ్ళ ఇంటికి ఆతిథ్యం స్వీకరించారు. ఎవరింట్లో? అబ్రహాం ఇంట్లో. హెబ్రీ 13వ అధ్యాయంలో ఆతిథ్యం స్వీకరించారు అన్నమాట. ఆతిథ్యం చేశాడు, దాంట్లో స్వీకరించి 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. 13వ అధ్యాయం 12 వచనాలు వచ్చాయి. హెబ్రీ ఒడనీయుడి మరొకడి ఎరుగకయే అది వచ్చేవాడు. 3 మనుషుల రూపంలో వచ్చారు దేవదూతలు. ఒక దేవదూత దేవుని సందేశం తేవడానికి వచ్చాడు. ఆ దేవదూత హిజ్ మాస్టర్స్ వాయిస్. హిజ్ మాస్టర్స్ వాయిస్ అంటే రికార్డు డెలివర్ చేశాడు అన్నమాట. ఓ దేవదూత రికార్డు డెలివర్ చేశాడు అంటే యెహోవా పేరిట అతడు ఆ మాట్లాడే మాట నాలుగా సందేశం పలానా చెప్పడానికి హిజ్ మాస్టర్స్ వాయిస్ డెలివర్ చేశాడు దేవదూత. అందువలన ప్రార్థన మందులో ఏం జరుగుతుంది అంటే దేవుడు ఎప్పుడు నలుతో ముఖాముఖిగా సంభాషించిన మనం ఏర్పాటు లేదు. ముఖాముఖి అంటే ఫ్యాన్లు ముఖాముఖిగా, లైట్లు ముఖాముఖి వెలుగుతున్నాయి, కరెంటు ముఖాముఖిగా కనబడుతుంది. అంటే ఏంటి కనబడుతుంది? ఎఫెక్ట్లు కనబడుతున్నాయి. ముఖాముఖి మనుషులు చూస్తారు. ఎఫెక్ట్ని ముఖం కనపడదాన్ని ముఖాముఖి అంటారు. గతంలో మాట్లాడండి. కాబట్టి మోషే ముఖాముఖిగా చూసింది కూడా దేవదత్తులే కానీ దేవుని కాదు. మోషే దేవుని చూడలేదు, ముఖాముఖిగా చూసాడు. ఎలాగో కనిపించడానికి ముఖాముఖి కనబడుతుంది అన్నట్టు అన్నమాట. కాబట్టి ముఖాముఖిగా చూడటం అనే కార్యక్రమం ఎఫెక్ట్, దేవుని యొక్క ఎఫెక్ట్ని ఆయన ఏం చేస్తుంటాడంటే సృష్టి ద్వారా తను బయలుపరుచుకుంటాడు. అది అన్ని జనం జరిగే కార్యక్రమం. దేవుడు అన్ని జనులకు సృష్టి ద్వారా తను బయలుపరుచుకుంటాడు. రోమీయుల 1వ అధ్యాయంలో 20వ వచనం నుండి ఆయన అదృశ్య లక్షణములు అన్నాడు. దేవుడు స్వభావాన్ని బట్టి స్వరూపాన్ని బట్టి అదృశ్యుడు. 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి జగదుత్పత్తి మొదలుకొని ఆలోచించడం కనబడుతుంది. కాబట్టి ముఖం ఎలా కనబడుతుండది? సృష్టిలో కనబడుతుంది ఆయన అదృశ్య లక్షణం. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువును ఆలోచించడం కనబడుతుంది కానీ వారి జీవితంలో ఉన్నారు అని చెప్పారు. దేవుని గురించి తెలియ శక్తి ఏదో అది వారి మధ్య విషయమైంది. దేవుడు వారి మధ్య విషయపరిచాను కాబట్టి దేవుడు తన గురించి విషయపరుచుకున్న రూపంలో ముఖాముఖి కనబడుతుంది. దేవుడు అడిగారా? దేవుడు నాకు దేవుడు లేకపోతే ఇదేంటా కరెంట్ లేకపోతే ఈ లైట్లు వెలుగుతాయి చెప్పండి. ముఖాముఖి కార్యక్రమమే కానీ మరొక పద్ధత. ప్రభుని యేసు మాట్లాడినప్పుడు ఎవడును కొత్త నిబంధనలు ఎవడు వెళ్ళడు దేవుడు చూపించడం లేదు అన్న మాట ప్రభుని యేసు చెప్పనమాట. అది తప్పు కానీ దేవుడు కంటికి కనిపించేవాడు కాదు. మనుషులకు అలాగే అందుబాటులో అయిన వాడు కాదు. ఆయన రూపంలో అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచిన చెప్పారు. 1వ అధ్యాయం 14వ వచనం మనందరికి తెలిసినట్టు 18వ వచనం ఇలా 18వ వచనం అయితే చూడండి. ఎప్పుడైనా దేవుని చూడలేదు. వచ్చిన సమాచారం అది అసలు దేవుని ఎవరు చూడలేదు. ఎవడు
చూడడం దేవునితో మాట్లాడటం అనేది జరిగే కార్యక్రమం అంతా. దేవుడు నరుడితో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అంటే ఆయన తన ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, ఆయన దూతల ద్వారా మాట్లాడతాడు, ఆయన సృష్టి ద్వారా మాట్లాడతాడు. మొదట ఆయన సృష్టి ద్వారా మాట్లాడతాడు, ఆయన దూతల ద్వారా మాట్లాడతాడు, దాని ద్వారా ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ దినముల అంతమందు కుమారుల ద్వారా మాట్లాడుతున్నాడు అన్నాడు. కుమారుల ద్వారా మాట్లాడుతున్నాడా? కుమారుడు వచ్చి మాట్లాడుతున్నాడా? కుమారుడు ద్వారా మాట్లాడుతున్న దేవుడు సందేశం ద్వారా, దేవుడు సందేశం ద్వారా మాట్లాడతాడు. అది దేవుడు మాట్లాడుతున్న విశేషం. దేవుడు మనుషుల్ని పిలుస్తాడు అంటే శ్వాస ద్వారా పిలుస్తాడు దేవుడు మనుషులు. నేడు జరిగే కార్యక్రమం. నేను చెప్పాను మీకు, ఇది చిన్ననాటి నుండి భక్తిగా ఉండేవాడిని. కన్నీటి ప్రార్థన నా చిన్న 10th వయసు నుండి బాగా తెలుసు, నాకు అనుభవం ఉంది. దేవుడి సంతో కన్నీటి ఖర్చు ప్రార్థన చేయటం అనేది నాకు 10 సంవత్సరాల వయసులో నుండి అభ్యున్న కార్యక్రమం. అలా పెరుగుతున్న నాకు యవనస్తుడు తోడయ్యారు. తోడయ్యి వాళ్ళు స్వార్థికులంట. స్వార్థకు వచ్చినాడు పక్కవాళ్ళు. నన్ను పిలిచి, అబ్బాయి నీకు పిలుపు లేదు అనేది. పిలుపు లేదు అంటే ఏంటయ్యా అంటే, నీకు దేవుడు నిన్ను పిలవలేదు. నిన్ను పిలిచాడా? మాకు పిలుపు ఉంది అనేవాడు. నీకు పిలుపు ఎలాగుంది? నాకెలా లేదు అనేవాడు. నేను దేవుడు పిలవాలంటే నువ్వు ఉపవాసం ఉండాలి, ఒంటరిగా దేవుడి సొంత ప్రార్థన చేసి ప్రార్థన అయిపోయిన తర్వాత లగకుండా అక్కడే ఉండిపోవాలి, పడుకోవాలి. నువ్వు గాఢ నిద్ర పట్టినప్పుడు అప్పుడు బట్టి నీ పేరుతో పిలుస్తాడు. ఆ రోజు సమయాన్ని పిలిచాడు కదా అనేవాడు. సమయాలు అని పిలిచాడు బసోడిని, కాబట్టి నీకు కూడా బసోడు ఉన్నా, నీకు కూడా ఒక పిలుపు రావాలా అనేవాడు. సరే, రామాలకు ఎలా వస్తుంది కావాలో నేను అనుకునేవాడు. నాకేం తెలుసు అది ఏం మాట్లాడతాను. ఉపవాసం ఉన్నా కడుపు మాడిపోతుంది, అనుభవం లేదు, ఉపవాసం అనుభవం లేదు. అయినా ఆ చెప్పిన మాట ప్రకారం ఉపవాసం ఉండి రాత్రి భోజనం మానేసి ప్రార్థన చేయటం మొదలెట్టా. అందరు కనపడుతున్నావు అంటూ నాకు కనపడవా అంటున్నా ఉన్నా. ప్రార్థన చేసి అలసిపోయి పడుకున్నాను. దాటుతున్నాడు పట్టింది చల్లారి. పిలుపు వచ్చిందా? రాలా. అయ్యా నీకు పిలుపు వచ్చిందా అన్నాడు. రాలేదని. ఎక్కడో తప్పు చేస్తున్నావు, ఎక్కడో లోపం ఉంది అని చెప్తూనేవాడు. సరే, లోపం ఉంది, లోపం జరుగుతుంది. నాకు కొంచెం వయసు లేదు, లోపం అంటే ఏంటో తెలియటల్లా. బహిరంగంగా పాపం చేసే వయసు కాదు అది.
ఎప్పుడన్నా ఒకవేళ అబద్ధాలు చెప్పానేమో అంతవరకే తప్ప ఇంకా అంతకంటే మించి చేయగలిగిన దోషం కలిగిన వయసు కాదది. దాన్ని పెట్టుకున్నా ఏం పిలుపురాలా, నన్ను డిస్క్వాలిఫై చేసేసారు, పనికి రావాలి. సరే పనికి వచ్చి మీరే పడితే నాకు అలా పిలుపు లేదా చెప్పండి నాకు. ఇది పిలుపు అనేది పెద్దలు చెప్పే సమాచారం. అసలు దేవుని పిలుపు ఎలా ఉంటుందో తెలియని వాటి మనుషులు మాట్లాడిన వ్యాఖ్యానం. దేవుడు నరులను ఎలా పిలుస్తాడు అంటే బ్రహ్మం తెలియజేసి సమాచారం వెళ్ళదు. 2వ దశలోనిక 2వ అధ్యాయం 14 వచనంలో బ్రహ్మ ఎలా రాబడింది. 2వ దశలోనిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగూ రక్షింపబడి పొందవల్లని దేవుడు స్వార్థ ద్వారా మనుషులను పిలుస్తాడు. స్వార్థ ద్వారా పిలుస్తాడు. మా స్వార్థ అనేసరికి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మా స్వార్థ ద్వారా మిమ్మల్ని పిలిచాను అని. అపోస్తలుల సువార్తకు మూలమైంది 2వ తిమోతి 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు యొక్క సువార్తకు మూలమైన సమాచారం మాట్లాడతారు. 2వ తిమోతి 2వ అధ్యాయంలో బ్రహ్మం తెలియజేసే సమాచారం ఎలాగుంది. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీ సంతానముగాను అనేసాడు. 8వ వచనం నా సువార్త ప్రకారము దావీ సంతానంలో పుట్టి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి సువార్త అపోస్తలుల యొక్క సువార్త నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు దావీ సంతానంలో పుట్టి యేసుక్రీస్తు దావీ సంతానంలో పుట్టారంటే యూదులకు రాజే జన్మించి ఆయన రాజు, యూదులకు రాజుగా నియమించబడినవాడు ప్రభువైన యేసు. దావీ సంతానంలో పుట్టినవాడు యూదులకు రాజు. మనకు తెలిసిన మత్తయి సువార్త 2వ అధ్యాయంలో సమాచారం అది. దావీ సంతానంలో పుట్టి ఈ దావీ సంతానంలో పుట్టడం అనేది చాలా ప్రత్యేకమైన సంగతి. సువార్తకు మూలమైంది, కీలకమైంది. కాబట్టి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ సమాచారం రాబడింది. మీకా 5:2లో యోధా లేషుకు దత్తేమ కుటుంబంలో అల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోయేవాడు నీలో ఉండవచ్చును అనే సమాచారం. అది దావీదు సంతానంలో పుట్టిన మాటకు విశేషమైన సమాచారం. దేవుని కొరకు మనుషులను ఏలబోయేవాడు బెత్లెహేములో నుండి దావీదు సంతానం నుండి వస్తాడు. దావీదు సంతానంలో పుట్టి అని విశేషమైన సమాచారం. అలాంటి సువార్త కాకుండా పోతే మనిషికి పిలువబడింది సరైన పిలుపు కాదు. యేసుక్రీస్తు దావీదు సంతానంలో పుట్టి. కాబట్టి వాస్తవానికి రోమీయులకు 2వ అధ్యాయంలో ఆ సువార్త వలన మనుషులు తీర్చిదిద్దబడతారు అనేది విశేషమైన సమాచారం. 2వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శించడం ఎలా ఉంటాడు.
నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే జనం ఉంది. ఆ దినమున జరిగే కార్యక్రమం ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్పిన సమాచారం. సువార్తల ద్వారా పిలువబడ్డాం, కానీ అపోస్తలుల సువార్త ద్వారా పిలువబడ్డామా అనేది ప్రాముఖ్యం చేసిన సమాచారం. సువార్త ద్వారా పిలువబడిన వాడు క్రీస్తు ప్రభువుని రాజుగా స్వీకరించిన వాడు సువార్త ద్వారా, ఆయన సువార్తలో పిలువబడినవాడు. ఇది ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తును మహిమను పొందవలని మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాను అని చెప్పారు. సువార్తను మనుషుని పిలవడానికి దేవుడు ఉపయోగించే ఒకే మీడియం. ఆ మీడియం ఏంటంటే సువార్త, అపోస్తలులకు సువార్త మీడియం. ఈ మీడియం కాకుండా కొత్త నిబంధనలో మరొక రూపంగా పిలిచే మార్గం ఏ మీడియం ఏమీ లేదు. కొత్త నిబంధనలు పూర్వకాలం అయితే నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్త ద్వారా మన పెద్దలతో మాట్లాడిన దేవుడు ఆయన. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విశేషమైన సమాచారం. కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంటే కుమారుని సువార్త ద్వారా మనతో మనుషులతో మాట్లాడతాడు అన్నమాట. కుమారునికి సువార్త ద్వారా మనుషులతో మాట్లాడతాడు. వేరు విధంగా దేవుడు నేడు పిలవాలని కోరుకున్నవాడు వ్యర్థమైపోతాడు. దేవుడు ధనవుడు కాబట్టి వ్యర్థమైపోతాడు. పిలుపు లేనివాడు ఉంటాడు. దేవుని పిలుపు అపోస్తలుల బోధ ద్వారా జరిగే పిలుపు. అపోస్తలుల ద్వారా జరిగే పిలుపు. 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఈ సువార్త యొక్క విశేషమైన సమాచారం ఏమంటే, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధానపరచుకోవడానికి ఉద్దేశించినవాడై ఆ సమాధానపరిచను మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు, కాబట్టి దేవుడు ఎలా పిలుస్తాడు? అపోస్తలుల సువార్త ద్వారా మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తులకు రాయబారులమై దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మేము బతిమాలుకుంటున్నాం. ఏలగా మనం ఆయన యందు దేవుడు నీతి ఎగునట్లు పాపం మెరుగైన ఆయన మన కొరకు పాపంగా చేశాడు. దేవుడు పిలిచేది ఖాయమే. అపోస్తలుల సువార్త ద్వారా పిలిచేది ఖాయం. దేవుడు వేడుకుంటున్నాడు. కావాలంటే దేవుడు మేము రాయబారులమై దేవుడితో సమాధానపడి క్రీస్తు పక్షంగా మమ్మల్ని బతిమాలుతున్నాం. అపోస్తలులు దేవుని క్రీస్తు పక్షంగా మనుషులు మానవ జాతిని బతిమాలుతున్నారు. దేవుని బతిమాలుతున్నారు. దేవునితో సమాధానపడడానికి బతిమాలుతున్నారు. దేవునితో సమాధానపడి వాళ్ళు బతిమాలినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, ఇది దేవుని యొక్క ఏర్పాటు, మీ పాపాలు మీరు భయక్కర్లా, మీ పాపానికి మీ శాపం అనుభవించక్కర్లేదు, మీ పాపం బట్టి మీరు శిక్షించబడాల్సిన అవసరం లేదు. క్రీస్తులో దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మీ పాపములను క్రీస్తు పైన, మీ శాపాన్ని కూడా ఆయన మీదనే. క్రీస్తులో ఉండే నీతిని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాడు అని చెప్పచ్చు. ఇది సువార్త. నీతి నీకు అసలు లేదు, నువ్వు నీతిమంతుడు కాదు. కాబట్టి నీతి లేని వాడికి నీతిని ట్రాన్స్ఫర్ చేసే ఒక విశేషమైన సమాచారం సువార్త. ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు అంటే, నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆయన నీవు నీ జీవితం ఏలికగా స్వీకరించితే నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి క్రీస్తు నీ జీవితం ఏలికగా స్వీకరించడం ఒక విశేషమైన సమాచారం. నేను జీవితం ఏలిక స్వీకరించాను అంటాం కాదు.
స్వీకరించితే ఏం జరుగుతుందంటే నీ ప్రాచీన పురుషుని చంపేయాల అకౌంట్ ట్రాన్స్ఫర్ కావాలంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ మీ కండిషన్. కాబట్టి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి చేసే సమాచార కార్యక్రమం చెప్పేసి ప్రత్యేకించి నీ ప్రాచీన పురుషుడు చనిపోతే ఆ చనిపోయిన వారి అకౌంట్కి కృష్ణలో ఉండే దేవునికి నీకు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సో అంతా ఇది మనం ఆయన ఎందుకు దేవుడు నీతిగా ఉన్నట్లు పాపం మెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేశాడు అని. అందువల్ల ప్రధానమైన సంగతి ఏమంటే పాపము అనేది దేవుడు పట్టించుకునే కార్యక్రమం. పాపం పట్టించుకోవడం అంటే ఆజ్ఞ అతిక్రమించితే దేవునికి అవమానకరమైన సంగతి. దేవుని ఆధిపత్యాన్ని, అధికారాన్ని, సింహాసనాన్ని, ఆయన బలాన్ని, ఆయన ఏలుబడిని ప్రశ్నించేది పాపం. ఆయన ఆజ్ఞించడం అంటే దాని వెనుక ఆయన అధికారం ఉంది, ఆయన సింహాసనం ఉంది, ఆయన వ్యక్తిత్వం ఉంది, సంభవం ఉంది. కాబట్టి పాపం చేసేవాడు దాన్ని సంభవంగా వ్యతిరేకించిన వాడు ఉంటాడు. ఒక్క పాపం చేస్తే ఆ పని కలిసింది, నువ్వు బయట వెళ్ళిపోవాల్సిందని ఏదో తోలివేశాడు. ఉండటానికి లేదు, ఉండటానికి వెళ్ళేది సరికాదు, సముఖంలో ఉండటానికి వెళ్ళేది సరికదా, నువ్వు భూమి మీద జీవించడానికి కూడా లేదు. జీవించాను కాబట్టి నువ్వు ఒకళ్ళు లోనికి వచ్చేసి కళ్ళు తింటే నిరంతరం జీవిస్తావేమో, నేను భూమి మీద కూడా టికెట్ జీవించడానికి లేదు, నా సమకూలు ఉండకూడదు, నువ్వు భూమి మీద ఉండకూడదు అనే శాపంతో దేవుడు బయట మనిషిని పంపించాడు. పాపం ఒక్కటే పాపం. మనుషుడు ఎన్ని ఆజ్ఞలను అతిక్రమించితే ఇక జీవితంలో అటన్నిటికీ ఫలితం ఏముంటుందో ఎంత ఉంటుందో. ఆ ఒప్పికంతటిని మనుషుడు భరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పోషణ సువార్తలో ఉండే విశేషమైన సమాచారం ఏమంటే, ఒరే నాయన నీ పాపం ఎదురు రుణం చెల్లించలేవు, నీ వల్ల అయ్యే పని కాదు. క్రీస్తు ప్రభు నందు దేవుడు నీకు నీతిని అనుగ్రహిస్తాడు ఉచితంగా. నాకు కూడా ఏమని నువ్వు ఇయ్య నీకు అనుగ్రహించాలంటే నువ్వు దాన్ని పొందాలంటే నీకు ప్రీ కండిషన్ ఉంటుంది. దాన్ని పొందాలంటే అయ్యా నాకు కూడా ఏమంటే వచ్చి ఇచ్చేది కాదు, అది పొందేవాడికి సంబంధించింది. పొందేవాడు ఏం చేస్తాడు అంటే ప్రాచీన స్వభావాన్ని సిలివేస్తాడు. అలా ప్రాచీన స్వభావం ఎవరి ప్రాచీన స్వభావం సిలివేయబడుతుందో వారికే పాప క్షమాపణ, వానికే నీతి అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. లేకపోతే నీ పాపం నీ మీదే ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి మనుషుల్లో ఎక్కువ మంది స్వార్థలు అంగీకరించిన వాళ్ళే. యేసుబాబు నమ్ముకున్నా మేము అంటం వేరు, స్వార్థను అంగీకరించడం వేరు. స్వార్థను అంగీకరించిన వాడు ఆయన నీతిని పొందినవాడు. స్వార్థలు అంగీకరించిన నీతిని అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి, అది నీతిమంతుడిగా తీర్చబడాలి. తీర్చబడటమంటే వాళ్ళు నీ అకౌంట్లో పాపమే ఉంది, పాపం అంటే దేవుడు ఉగ్రతుంది. దేవుడు దేన్ని వదిలిపెట్టడు. క్రీస్తు ప్రభులో మాత్రమే ఏదైనా వదిలిపెడతాడు, కానీ మానవ చర్యలో దేనిని ఆయన వదిలిపెట్టడు. నీలో ఎంత నీవే నిలబడితే దేవుడు నీ వదిలిపెట్టేవాడు కాదు. ఈ పాపం శిక్షను ఎవడైనా ఒకటి అనుభవించాలి. నీ పాపం శిక్ష నేనే అనుభవిస్తానయా, నాకు ఎవరు అవసరం లేదంటే రైట్, నువ్వు తెగించావు కదా, కరెక్ట్ నాకు అర్థమైపోయింది. అనుభవించదు మళ్ళా లేపు. ఎక్కడ అనుభవిస్తావు? ఎక్కడికి అనుభవించడానికి పాపం శిక్ష అనుభవించాల్సిన స్థలం ఏదో ఆ స్థలంలోనే అనుభవించాలి, ఇంకోసారి అనుభవించేది కాదు. పాపం శిక్షను అనుభవించే స్థలం ప్రత్యేకించి ఏర్పాటు చేసి పెట్టాడు దానికోసం.
మా పాపం శిక్ష నేను అనుభవిస్తాను. చిన్న లిటిల్ బ్యాలెన్స్ అయినా దాంతో శిక్ష తప్పు, శిక్ష మాత్రం తప్పు. పాపం చిన్న పెద్ద పాపాలు ఉండవు, పాపంలో చిన్న పెద్ద పాపాలు ఉండవు. నువ్వు నరహత్య చేయాల్సిన అవసరం లేదు, నువ్వు దోచుకునే అవసరమే లేదు, వ్యభిచారమే చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక చిన్న అబద్ధం ఆడేవా, ఆ పాపం శిక్షను నియంత్రణ దండాలను అనుభవించిన సంపూర్ణంగా అనిపించేస్తారు అక్కడ పదరా అని అంటుంటాడు. అలా కాకపోతే నీ పాపములకు పరిష్కారం, విమోచన అనుభవించి ఏర్పాటు చేసి పెట్టాను. క్రీస్తునందు ఏర్పాటు చేసి పెట్టా. క్రీస్తునందు నీ పాపం వేసేసి నీకు పాప క్షమాపణ అనుగ్రహించాలి, ఇస్తాను. అయ్యా ఇది స్టార్ట్ కాదు. నీ ప్రాచీన స్వభావాన్ని చంపివేస్తే నీకు యోగ్యత వస్తుంది పాప క్షమాపణ పొందే అవ్వదు. అనేక మంది ప్రాచీన స్వభావాన్ని చంపివేయకుండా పాప క్షమాపణ కావాలని, విమోచన కావాలని, రక్షణ కావాలని ఊరికే బంధిస్తుంటారు. అది అలాగే వాళ్ళకి అందుబాటు అయ్యే పరిస్థితి కాదు, ఎవరికి అందుబాటులో ఉండదు. రక్షించబడేవాడు కొంతమందిగా ప్రభా అని అడిగితే కారణం ఇది అన్నమాట. రక్షించబడేవాడు కొద్దిమంది అంటే వాస్తవానికి ఇరుగు మాత్రం పోరాడాలని ఆలోచన చేస్తుంటారు, కానీ అందరి వల్ల ఏ పని కాదు ఇది అని చెప్పేసి సమస్య నీ దగ్గర ఉంది. కాబట్టి ఈ ప్రాచీన స్వభావం ఎవరైతే చంపివేస్తాడో వారికి అకౌంట్లోనికి నీతి ట్రాన్స్ఫర్ అవుతుంది. పాపం మెరుగని ఆయన పాపంగా చేయబడ్డ పరిస్థితి జరిగింది. కాబట్టి క్రీస్తులో దావీదు సంతానంలో పుట్టి అందువల్ల సువార్త అనేక మందికి సరిగ్గా అందలేదు అనే చెప్పాలి. వాస్తవానికి అందలేదు అంటే నీతి నీకు ఆరోపించబడిందా అనే సమాచారం అనేంత ద్వారా ఆలోచించాల్సిన అవసరం. నీకు నీతి ఆరోపించబడిందా, నాకు నీతి ఆరోపించబడిందా? ఆ ప్రశ్నకి ఎవరు వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం. నీతి ఆరోపించబడింది అని జవాబు చెప్పడం సులభమే. ఆరోపించబడటానికి ఏం జరగాలి అంటే నీ పాప శరీరం నిరంతరం కావాలి, ప్రాచీన పురుషుడు చనిపోవాలి, చనిపోయిన వాడు సమాధి చేయబడాలి. అలా చనిపోయిన వాడు సమాధి చేయబడితే నీతికి మొత్తం చేర్చబడుతుంటుంది అనేది సమాచారం. సువార్త యేసుక్రీస్తు దావీదు సంతానంలో పుట్టి మృతుల్లోకి లేపబడిన దేవుని కుమారుని విశ్వాసంలో విశేషమైన సమాచారం దీనికి సంబంధించింది. దీన్ని నేను ఎందుకు నొక్కి చెప్తున్నాను అంటే అనేక మంది సువార్త విన్నప్పుడు దాన్ని స్వీకరించిన విధానం సీరియస్గా లేకపోతే సువార్తకు లోబడలేదు అన్నమాట, సువార్తను అంగీకరించలేదు అన్నమాట. దాని అర్థం వేరే అర్థం లేదు. అందువల్ల దేవుడు ఏం చేస్తుంటాడంటే మా సువార్త వల్ల మిమ్మల్ని పిలుస్తాడు. ఆ సువార్త వల్ల మిమ్మల్ని పిలుస్తాడు. దేవుని వేరే మీడియం లేదు, ఒకే మీడియం అపోస్తలుల సువార్త. వారి ద్వారా పిలుస్తాడు. ఈ పేరు పెట్టి పిలవడు, స్వంత సందేశంతో పిలుస్తాడు. నాయన ఇలాగున క్షమాపణ ఇస్తాను. ఆ క్షమాపణ అందుకున్నవాడు సువార్తలు అంగీకరించిన వాడు అయి ఉంటాడు. పిలుపు, దేవుని పిలుపు.
రెండవది దేవుని పిలుపు ఎలాగుంటుందంటే ఇది సహవాసానికి సంబంధించిన పిలుపు. రెండవది ఒకటి స్వార్థకు సంబంధించిన పిలుపు నీతిమంతులుగా తీర్చడానికి, రెండవది సహవాసానికి సంబంధించిన పిలుపు. మొదటి కొరింథీ 1:9 మనందరికీ తెలిసినట్టుగా మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునికి మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన. కాబట్టి సువార్త పిలుపు అందుకున్నవాడు నీతిమంతులుగా తీర్చబడ్డాడు కనుక నీతిమంతులైన క్రీస్తు వీటితో సహవాసం చేయడం అనేది సహజ కార్యక్రమం. పిలుపు స్వార్థ కార్యక్రమం, రెండు సహవాసానికి కార్యక్రమం. సహవాసానికి పిలిచిన తర్వాత ఈ సహవాసాన్ని నువ్వు మార్చుకోకూడదు. సహవాసం పిలుపు. ఈ సహవాసంలో ఏం జరుగుతుందంటే ప్రభువుని యేసులో ఏముందో అదంతా నీ సొంతం అవుతుంది. సహవాసం యేసులో ఏముంది, సహవాస పిలుపులో ఏముంది అంటే మొట్టమొదట యేసులో నీకు యాజకత్వం అబ్బుద్ది. ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు, ప్రతిష్ఠించబడ్డాడు. నేను మెల్కీసెదెకు క్రమం చెప్పిన నిరంతరం యాజకుడు అయినావని దేవుడు తెలియజేశాడు. కాబట్టి యాజకత్వం నీకు ఆరోపించబడింది, నువ్వు యాజకుడుగా చేయబడినావు. కాబట్టి నేను సహవాసంలో ఏం చేయాలంటే యాజక ధర్మాన్ని అనుసరించి బతుకుతుండాలి. యాజకుడు చేయాల్సిన మొదటి కార్యక్రమం నీ నోట ఆయన ధర్మము వినిపించబడాలి. యాజకుల నోట దేవుని ధర్మం వినిపించబడాలి. ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రం కొత్త నిబంధన అయిన ధర్మశాస్త్రము నీ నోట వినిపించబడాలి, లోకానికి వినిపించబడాలి. యాజకుల యొక్క కార్యక్రమం. రెండు, ఆయనలో రాజ్యానికి ఏలుబడి ఉంది. ఏలుబడి కూడా నీకు అవ్వాలి. సువిశేషంలో ఉన్న రెండవ కార్యక్రమం. ఈ రెండు జరగకుండా క్రీస్తులో మనకు సహవాసం ఉండదు. దేవుడు సహవాసాన్ని పిలిచినప్పుడు క్రీస్తులో ఉన్నది నీకు అనుగ్రహించాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకేం చేశాడు అనమాట, రాజులని యాజకులుగా చేశాడు. ఆయన రాజై యాజకత్వం చేసేవాడు ప్రభువైన యేసు. ఆయన సహవాసంలో ఉన్న నీకు రాజై యాజకత్వం చేసే అవకాశం కల్పించాడు. రాజు యాజకత్వం చేసే కార్యక్రమంలో యాజకుడు చేయాల్సిన పనులు ఉన్నాయి. యాజకుడు ఏం చేయాలి? యాజకుడు ఏం చేయాలి అంటే దినచర్యగా దేవునికి బలు అర్పిస్తుండాలి. ఈ యాజకుడు శాశ్వతంగా ఉండే ఒకే మన బలి అర్పించే బలి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ బలి సంబంధమైన కార్యక్రమాలు కాకుండా నీవు అర్పించవలసిన బలుడు ఏమంటే నీ దేహాన్ని సజీవ యాగంగా సమర్పించాల్సిన కార్యక్రమం ఉంటుంది. 12వ అధ్యాయంలో ఈ సమాచారం ప్రారంభించింది. దినచర్యగా క్రీస్తు యొక్క సహవాసానికి పిలువబడ్డ వాళ్ళు సహవాసం చేయాల్సిన మొదటి కార్యక్రమం ఏమంటే శరీరం మామూలుగా కాదు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మీ శరీరాన్ని సమర్పించాలి. వచ్చిన గొడవ మాట్లాడతారు.
ఈ శరీరం పరిశుద్ధంగా ఆయనకి సమర్పించాలి, అనుకూలమైన బలిగా సమర్పించాలి. శరీరాన్ని దేవునికి అనుకూలమైన బలిగా సమర్పించడం అనేది యాజకుడు చేసిన కార్యక్రమంలో మెలుగు 6వ అధ్యాయంలో 10వ వచనం చదువుతాం. ఆయన సరిపోడు చూడగా పాపం విషయమై ఉత్తమాలే సరిపోయింది కానీ ఆయన జీవిని చూడగా దేవుని విషయమై జీవిస్తున్నాడు. పాపం విషయమై మృతులు గాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు గాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నది. కాబట్టి శరీర విరాతులకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరంలో పాపము ఎలా నీకుడి. అది సమాచారం. శరీరంలో ఏం చేయకూడదు, పాపం వేలుబడి జరగకూడదు. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనలుగా పాపానికి అప్పగింపకూడి అయితే మృతుల నుండి సజీవులు పనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములు నీతికి సాధనగా అప్పగించుకోండి అన్నమాట. మీ అవయవాలు నీతికి సాధనగా అప్పగించండి. యాజకులు చేసిన కార్యక్రమం. ఈ అవయవాలు నీతికి సాధనగా అప్పగించే కార్యక్రమం జరగాల. మీ అవయవాల్లో నీతి జరుగుతుందా? నీతికి సాధనమైన అవయవాలు. కాబట్టి యాజకత్వం కృష్ణుడితో సహవాసమైన 2వ కార్యక్రమంలో జరగాల్సిన పని ఏంటంటే ఈ అవయవములు నీతికి సాధనలుగా దేవునికి అప్పగించుకునే కార్యక్రమం అవుతుంది. ఈ అవయవాలు నీతిలో జరిగిస్తున్నాయా? సహవాసానికి పిలుపు. ఏది మేము కృష్ణులో ఉన్నాం, ఆయన సంఘంలో ఉన్నాం కాదు. సహవాసంలో దేవుడి సహవాసం వ్యవస్థలో ఆదివారం కూడుతున్నాం, కలిసి వెళ్ళిపోతున్నాం. సహవాసంలో లేవుని ఎలాగేవంటే నీ అవయవాలు నీతి సాధనగా వాడకుండా సహవాసంలో లేవు. కాబట్టి పిలుపులో సహవాస పిలుపు ఉంది. ఈ సహవాస పిలుపులో నీ అవయవాలు పనిచేసే విధానము నిర్ణయించబడుతుంది. శరీర అవయవాలు ఎలా పనిచేయాలి అనేది సహవాసం నిర్ణయించే కార్యక్రమం. వాస్తవానికి అనేక మంది పట్టించుకోవట్లేదు. ఆదివారం వస్తారు, కూడుకుంటారు. నాకు కూడుకుంటే సహవాసంలో ఉన్నాం అనుకుంటారు. ప్రభు భోజనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. సహవాసం ఉన్నట్టుగా అవయవాలు నీతి సాధనగా వాడకుండా అప్పగించకుండా సహవాసం ఉన్నట్టు కానే కాదు. అది సహవాసం. అది మొదటి భాగం. సహవాసంలో మొదటి భాగం. సహవాసంలో 2వ భాగం ఉంది. సహవాసంలో 2వ భాగం ఏమంటే నువ్వు ఏలికమై ఉండాలి. సహవాసం 2వ భాగం. నువ్వు ఏలికమై ఉండాలి అనేది సహవాసం 2వ భాగం. రోమన్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 24వ వచనమా చూస్తాను సమయంలో. 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో 21 ఏముంది చదివేసి ఎలా వేయలేను ఏడు నిమిత్తము కాబట్టి ఏసునది వేరు నిమిత్తము పాపం ఎలుబడి చేయబడాలి. పాపాలు ఎలుబడి చేయాలి. పాపం ఒకప్పుడు లోకాన్ని ఎలుబడి చేసింది. ఇప్పుడు
ఇప్పుడు కృష్ణుడి సహవాసంలో నీతి ఏర్పాటు చేయాలి. ఒకరి మూలంగా ఆధారం చేసుకుని పాపము లోకాల్లో ఏర్పాటు చేసినట్టు ఒక ప్రభువుని యేసుక్రీస్తు అన్న నీతిని బట్టి పాపం ఏర్పాటు చేయబడాలి. పాపాన్ని ఏర్పాటు సహవాసం జరిగింది. పాపాన్ని ఏర్పాటు చేయాలి అంటే మనుషులు పాపం మీద ఎలుకలై ఉండాలి. పాపమును దోషమైన వారు పాపం ఎలుకలై ఉండదు అని సూచించినట్టున్నారు. ప్రమాణ విషయం చెప్పాడు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో పాపము చేయవాడు పాపమునకు దాసుడు అన్నాడు. కాబట్టి యేసు తన నమ్మిన విధులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే గ్రహించదు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయమని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దోషమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయకూడదని ఎలా చెప్పుతున్నామని ఆయనతో అడిగి అందుకు యేసు పాపము చేయ ప్రతి వాడును పాపం దాసుడు అంటే పాపం ఏలుబడిలో ఉన్నవాడు పాపం ఏలుబడి చేసింది. మానవ స్వాతంత్రాన్ని మనిషి వ్యక్తుల నుంచి ఎత్తివేసింది, దాస్యానికి లోబరిచింది. రోమిలకు 6వ అధ్యాయంలో 16వ వచనం రాబడి లోబడిటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తము పాపమనికే కానీ నీతి నిమిత్తం విధేయతకే కానీ దేనికి లోబడుదరో దానికి దాసులని మీరు కదా. మీరు పాపమునకు దాసులై ఉంటుంది. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుంచి విడుదల పొంది నీతికి దాసులైతుంది. కార్యక్రమం సహవాసంలో పాపం దాసులైన వారు నీతికి దాసులుగా మార్చినట్టు సహవాసం యొక్క విశేషం. ఈ దాస్యము అనేది పాపము దాస్యం అనేది ఒక విచిత్రమైన అనుభవం. పాపానికి దాసుడైన వాడు పాపం చేయకుండా ఉండలేడు. పాపం దేహం మీద ఎలుబడి చేస్తుంటుంది, పాపం చేయకుండా ఉంటుంది, కుదరదు. కృష్ణ ప్రభువు ఏం చేశాడంటే పాపం దాసులైన వాడిని విడుదల చేశాడు. పాపం మీ దేహాల్లో ఏలుబడి చేయనీకండి ఆయన అన్నాడు. పాపం దాసులైన మీకు సహవాసంలో విడుదల చేసిన తర్వాత మీరేం చేయొచ్చును మరి మీరు పాపాన్ని దాసులై ఉండదు అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అవకాశం ఇస్తారు సహవాసంలో జరిగారు. దేవుడు నీతివంతులుగా పిలిచాడు, స్వార్థ ద్వారా పిలిచాడు, నీతివంతులుగా చేయడానికి పిలిచాడు, నీతివంతులుగా చేశాడు. నీతిలో మనుషులు నిలవలసిన అవసరం ఉంది. మీ కాళ్ళు నీతిలో స్థిరపరచబడాలి. నీతిలో నేరిస్తే కాళ్ళు స్థిరపరచబడాలి అంటే ఈ అవయవాలు నీతికి సాధనాలుగా వాడబడుతూనే ఉండాలి. దీన్ని సాధారణంగా వాడబడుతున్న అవయవాల్లో పాపం ప్రవేశించకుండా జాగ్రత్త చూసుకుంటుండాలి. అది ప్రవేశించిందంటే దీన్ని వశపరుచుకునే స్వభావం కలిగింది కాబట్టి లోపరుచుకుంటుంది. సహవాసం అందువల్ల గ్రంథంలో అపోస్తుల గారు చెప్పిన సమాచారం ఏమంటే వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును అన్నారు. సహవాసం ఎంత ప్రాముఖ్యమైనదో నేను మాటలతో చెప్తాను చూడండి. సహవాసం ఈ సహవాసం 2 రకాలుగా, ఒకటి యాజకులుగా ఉండాలని సహవాసం,
రాజుగా ఉండే లలిత సహవాసము, ఈ రెండు వెయిటేజ్ అనేది ఈ పిలుపులో ఉండే రెండో విశేషం. ఎవరు పిలుస్తాడు, ఎలా పిలుస్తాడు? స్మార్ట్గా పిలుస్తాడంటే వేరే మీడియం లేదు, ఒకే మీడియం. అపోస్తులుగా స్వార్థ దేవుడు పిలుస్తాడు. పిలిచిన వాళ్ళని నీతిమంతులుగా తీర్చి ఆయన సమూహంలో రాజ్యంలో పెట్టుకుంటాడు. రెండవది దేవుడు పిలుస్తాడు, సహవాసాన్ని పిలుస్తాడు కూడా. సహవాసాన్ని పెరుగుకోవడానికి పిలిచిన దేవుడు ఏం చేస్తుంటాడంటే నీకు యాజకత్వం చేయడానికి అవకాశం అనిపిస్తాడు. రాజుగా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా అనిపిస్తాడు. ఇది ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతే జరిగే కార్యక్రమం కాదు. జీవిత పోరాటంలో విజయం సాధించే ఒక అవసరమైన సమాచారం కోసం చేసిన కార్యక్రమం. అప్పుడు అది నిరంతరం అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మీ విరోధి అన్నప్పుడు అది మీరు వదిలిపెట్టలేదు. లేదు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత నేను వదిలిపెట్టాడు, వెళ్ళిపోవడవాడు. వచ్చిన తర్వాతనే నీ చుట్టూ తిరుగుతున్నాడు. మొదటి పేతురు 5:8 నేను పడద్రోయటానికి, నేను వల్ల వేసుకోవటానికి, నేను చిక్కించుకోవటానికి, తన విషయం చేసుకోవటానికి అప్పుడు అది నిరంతరం తిరుగుతూనే ఉంటాడు. 5:8 మీ విరోధి నప్పవాలి, అది కదా మీ విరోధి నప్పవాలి. ఎవరిని ముందునా అని తిరుగుతున్నాడు. వెతుకుతూ తిరుగుతున్నాడు. నేను వదిలిపెట్టాడంటే వదిలిపెట్టలా, చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. దిమేదాసును అతనికి ఆశ వదిలిపోవాలా. తప్పించిపోయాడులే, తప్పించిపోయిన వాడు అల్పూరం పోతాడు, మళ్ళీ చిక్కించుకోనా అనే స్వభావంతో అది క్రైస్తవ జీవితాన్ని వెంటాడుతుంటాడు. క్రైస్తవ జీవితాన్ని వెంటాడపోవాలి. క్రీస్తును గొల్గొతా కొండ వరకు వెంటాడి ఆఖరి క్షణం దాకా అతను ఆయన్ని వెంటాడి వెళ్ళిన అపవాది నిన్ను వెంటాడటం మొదలెట్టేశాడు. తప్పించుకుని అందులోకి వెళ్ళాడు, వెంటాడటం మొదలెట్టాడు. అయిపోయింది దాని సంగతి. ఎప్పుడు అయిపోవాలా? నేను ఎలాగైనా చిక్కించుకోవాలా, ఏ వల్ల ఇవాళ వేసేది నేను పట్టుకోనా, ఎలాగైనా మర్చిపరుచుకోనా అనే భావంతోనే అపవాది క్రీస్తులో పిలువబడిన వారిని వెంటాడుతూనే ఉంటాడు. అందువల్ల మన విరోధి అయిన అపవాది ఆశ వదిలిపెట్టుకోకూడదు. నీ మీద ఆశ పోలా, ఎప్పుడైనా చిక్కించుకుంటారని తెలుసుకుంటారు లోపలికి అనే భావన కలిగి అంటారు. సహవాసంలో ఉన్నవాళ్ళని కూడా వెంటాడుతూనే ఉంటాడు. సహవాసం కృష్ణ యొక్క సహవాసమే. బలమంటూ దాంతో సహవాసం చేస్తుంటే కానీ ఆ గేట్లు దాటేస్తూ చూస్తారు. క్రీస్తు యేసులో మనుషులను అటాక్ చేయలేడు. క్రీస్తు యేసుకు బయట తీసుకొని వచ్చి అటాక్ చేసే కార్యక్రమం అన్న నిన్ను సహవాసం నుంచి వేరు చేయటం అనే కార్యక్రమంలో పోది నిమగ్నమై ఉన్నాడు. ఎప్పుడు అలక్ష్యంగా ఉన్నా, పట్టించుకోకుండా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు పడేస్తాడు మొత్తానికి. ఆ పడేయకుండా ఉండడానికి మనం జాగ్రత్తగా ఈ పిలువబడిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దేవునికి ప్లాన్ ఉంది, అపవాదికి ప్లాన్ ఉంది. అపవాదికి ఉన్న ప్లాన్ నేను వశం చేసుకొని తొక్కేయాలని చేసాను ప్లాన్ వాడికి ఉంది. దేవుని ప్లాన్లో శాతాను నీ చేత కూడా తగ్గించాలనే ప్లాన్ ఆయనకి ఉంది. కాబట్టి మనం ఎవరి వైపు మొక్కుతామో నిజంగా దాని మీద ఆధారపడుతుంది పరిస్థితి. ప్రకటన గ్రంథంలో 12:11 రాబడింది. 12:11 బ్రహ్మ తెలియజేసే విశేషమైన మాట.
వారు గొర్రెపిల్ల రక్తం బట్టి సాక్షులను బట్టి ఓహో వాళ్ళు జయించారు అన్నమాట సమాచారం. మరణం వరకు తమ ప్రాణాన్ని ప్రేమించకుండా ఉన్నారు వాళ్ళు అన్నమాట. కాబట్టి మరణం వరకు ప్రాణాన్ని ప్రేమించకుండా జీవితం కొనసాగించవలసిన ఒక అవసరం ఉంది. నా ఒక చిన్న మన వాళ్ళకి ఇచ్చండి. అప్పుడు పాలసీ ఎలా ఉంటుందంటే నీ మీద నా కాశ వదిలిపోవాలా. చిన్న నాటి నుండి ఇవాటి వరకు నేను తొక్కేసి నా అదుపులో పెట్టుకొని నా వశం చేసుకుని స్వాగతం చేసుకుని బాధ్యతగా వాడుకున్నా నేను. ఇప్పుడు ఏదో తప్పుకొని పోయావు అనుకున్నావా, అంత అయిపోతే దేనికి వదిలిపెట్టేవాడిని ఇంకా. ఇది ఏ విధమైన తిరిగి అవశ్యం చేసుకుంటాననే భావన కలిగి ఉంటాడు అపోవాలి. కాబట్టి మనుషులు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలో ఉండే విశేషమైన సమాచారం ఏమంటే మీకు సహాయం చేయడానికి సహవాసంలో గొర్రెపిల్ల రక్తం ఉంటుంది. సహవాసంలో ఉండే అందుబాటులో ఉండే రక్తం గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల రక్తము మీకు మొదటి విజయం ఇచ్చింది అపవాది మీద. మొదటి విజయం ఇచ్చింది. గొర్రెపిల్ల రక్తం నీకు వచ్చి అండగా నిలిచి నీ పాపం నుంచి విమోచించింది గొర్రెపిల్ల రక్తం. కాబట్టి పాపం నుంచి విమోచించింది కాబట్టి గొర్రెపిల్ల రక్తం నీకేం చేసిందంటే అపవాది మీద విజయం ఇచ్చింది. మొత్తం జయించి ఉన్నా. రెండవది నువ్విచ్చే సాక్ష్యం. నువ్విచ్చే సాక్ష్యం అంటే ప్రభుపక్షంగా నిలబడి నీ జీవితం ప్రదర్శించే విధానం అని. క్రైస్తవ జీవితం జీవించే విధానంలో అపవాది ఓడించబడతాడు. రెండవది ఓడించబడతాడు. మొదట రక్తం చేత ఓడించబడ్డాడు నిన్ను విమోచించిన రోజున. రెండవది ఆయన సహవాసంలో అతను ఓడించబడతాడు. రెండవ కార్యక్రమం ఆయన సహవాసం ఏం చేస్తుంటే నీ జీవన శైలి. కాబట్టి క్రీస్తువులు సహవాసంలో జీవన శైలితో అపవాది ఓడించబడుతుంటాడు. అయినా ఆశ వదులుకోడు. అయితే ఇప్పుడు జీవితం పాలసీ ఏం చేసుకున్నాడంటే చావు అయితే చావు కానీ నేను మాత్రం అపవాసి వశం కాను అనే తీర్మానానికి వచ్చాడు. కూడా స్థాయి ముందు గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడ్డాడు. రెండు తను జీవించిన విధానం బట్టి జయించబడ్డాడు. మూడవది నా ప్రాణం కూడా నేను లక్ష్య క్రీస్తవ పక్షం ఉంటానని డిక్లేర్ చేసేసాడు. దాంతో అపవాది అప్లై చేశాడు. ఓహో ఇది లాభలేదు అన్నట్టయితే తను జీవించి ఉన్నారు. కాబట్టి పిలువబడ్డవారు సహవాసాన్ని పిలువబడ్డవారు. మూడవ కార్యక్రమం పిలువబడిన వారు ఆయనతో పాటు మహిమపరచబడడానికి పిలువబడ్డారు. పిలుపులో మూడవ కార్యక్రమం ఇది. రోమిలికి 8వ అధ్యాయంలో ఆయనతో పాటు మహిమపరచబడటానికి పిలువబడిన ఈ మూడవ అంతస్తు విశేషమైన 8వ అధ్యాయం 16-17 వచ్చేవాళ్ళు గౌరవంగా తెలియజేస్తుంది. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సహవాసంలో జరిగే కార్యక్రమం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవడమైతే వారసులం దేవుని వారసులం క్రీస్తు కూడా మహిమ పొందుతాడు. అది సంగతి. క్రీస్తుతో కూడా మహిమ పొందేటట్టు ఆయనతో మనము శ్రమపడిన ఎడల ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుడి వారసు. కాబట్టి వారసత్వానికి మహిమకు దేవుడు క్రీస్తులో మనల్ని పిలిచాడు. వారసత్వానికి మహిమకు రెడ్డికి పిలిచాడు.
ఈ పిలుపు లోకానికి తెలిసే పిలుపు కాదు. దేవుడు దేనికి పిలుస్తాడు మనుషులను అనే సమాచారం తెలియకపోవడం మొదలు. కాబట్టి ఏం చేశాడు అంటే ఆయన దానితో పాటు మహిమ పొందడానికి వారసత్వం పొందడానికి పిలిచాడు. వారసత్వం దేవుడి వారసులం. క్రీస్తు ప్రభుతో పాటు శ్రమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడేలా ఆయనతో పాటు తోటి వారసులమండి. ఈ వారసత్వం అనేది సహవాస పిలుపులో ఉండే మూడవ విశేషమైన. దేవునికి అద్భుతమైన ఆలోచనలు మానవ జాతి గురించి, క్రిస్టియన్స్లో ఉన్న మానవ జాతి గురించి ఉన్నమాట వాస్తవమే, కానీ మనుషులు ఇలాగ ఆలోచన చేసేవాళ్ళు కాదు. ఆరాధన చేసుకుని వెళ్ళిపోతే సరిపోయింది అనుకునే వాళ్ళకి ఇది లాకేన పని కాదు. వాస్తవం ఆరాధన చేసుకుని వెళ్ళిపోవటం కాదు. కృష్ణ ప్రభుతో పాటు మహిమ అనుభవించాలి, కృష్ణ ప్రభుతో పాటు వారసత్వం కూడా పొందాలి అనే విశేషమైన భావన ఉంది. ముందు క్రీస్తులో నీకు నీతిమంతులుగా చేసిన అకౌంట్కి నీతి ఆరోపించబడాలి. ఇక నీతి క్రీస్తులో నీతి ఆరోపించబడాలి. రెండవది క్రీస్తులో సహవాసమైన వనమాలు పెంచాలి. మూడవది క్రీస్తులో నీకు వారసత్వం అనుభవించాలి అనేది తీర్పులో ఉండే విశేషమైన కార్యం. ఇది అపోస్తుల బాబు చేసే కార్యక్రమం. దేవుడు ఇంటే పిలిచేది, ఇంక మరొక పిలవడు. కాబట్టి పిలుపు అనేది గాలి కబురు అయితే వేరే సమాచారం. ఏదో గాలికి అంటున్నాడు మనిషి, ఏమి లేదు అక్కడ, కళ్ళకు అంటున్నాడు, ఆలోచన కోరుకున్న తన ఆలోచన మేము వెళ్ళాడు కాబట్టి పిలుపు అంటున్నాడు. కానీ దేవుని పిలుపు ప్రత్యేకమైన రూపంలో ఉంది. దేవుడు పిలిచాడు అంటే నీకు నీ నీతి నీ అకౌంట్లో నీతిని జమ చేయడానికి పిలిచాడు, నేను నీతిమంతుడిగా తీర్చడానికి పిలిచాడు. పిలిచాడు అంటే సహవాసాన్ని పిలిచాడు. సహవాసంలో యాజక ధర్మం చేయడానికి పిలిచాడు. సహవాసంలో రాజరికం చేయడానికి పిలిచాడు. ఈ యాజకత్వం రాజరికం చేసేవాళ్ళు తమ శరీరం సజీవ యాజంగా దేవుని సమర్పించిన అవయవాళ్ళు నీతికి సాధనంగా వాడుకుంటుండే వాళ్ళని ఏం చేశాడు అంటే వారసత్వానికి పిలిచాడు, మహిమకు పిలిచాడు. అది పిలుపు విశేషమైన సమాచారం బ్రహ్మం తెలియజేసేది. దీనికి భిన్నమైంది బైబిల్ చెప్పే సమాచారం కాదు, గాలి కబురు ఉండాలి. వాస్తవానికి సమాచారం ఏమంటే దేవుడు తన అత్యున్నతమైన సింహాసనం ఆశీర్వై ఉంటాడు. ఆశీర్వైన దేవుడు తన సేవకుల ద్వారా ఈ కార్యక్రమాలు జరిగించుకుంటాడు. కనుక వాస్తవానికి సేవకుల ద్వారా జరిగించుకునే కార్యక్రమాలు ఎలాంటివి అంటే దేవదూతలను సేవకులుగా వాడుకుంటాడు. ఫిబ్రవరి 1:7 తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగా చేసుకున్నవాడు అని తన దూతలు చెప్పుకున్నాడు. దేవదూతలను సేవకులు ఉంటారు. 2 ప్రవక్తలు దేవుని సేవకులు ఉంటారు. అక్కడ ఈ 1:13 సేవకులు ఆయన సేవకులు ఉంటారు. ప్రవక్తలు ఆయన సేవకులు ఉంటారు. దేవదూతలు ఆయన సేవకులు ఉంటారు. 3 భూరాజులు ఆయన సేవకులు ఉంటారు. రోమీయులకు 13వ అధ్యాయంలో భూరాజులు ఆయన సేవకులు ఉంటారు. భూరాజులు ఆయన సేవకులు ఉంటారు. 13వ అధ్యాయం మొదటి నుండి చదివేశాం. సారి 5 అధికారులు లోబడి ఉండాలి. దేవుని వల్ల కలిగింది తప్ప ఈ అధికారం లేదు. దేవుని వల్ల నియమించబడ్డాయి.
దేవుని ఏమని నిర్మిస్తున్నాడు? అధికారులు దేవుని పరిచారకులు. నెంబర్ 3. నెంబర్ 4, చివరిగా అపోస్తలులు దేవుని రాజ్యపు రాయబారులు. 2 కొరింథీ 5వ అధ్యాయంలో 18వ వచనం నుండి 19వ వచనం రమ్మంటుంది. రాయబారులమైండి దేవుడితో సమాధానం పడ్డని క్రీస్తు పక్షిగా బతిమాలే కార్యక్రమం రాజ్య సమాధానం రాయబారులు వెళ్ళు. ప్రతి రాజ్యానికి రాయబారులు ఉంటారు. సర్వ రాజ్యానికి రాయబారులు అపోస్తలులు. కాబట్టి రాయబారుల ద్వారా దేవుడు ప్రస్తుతం కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యంలోనే పిలవాలి అంటే అపోస్తలుల ద్వారా పిలుపు అందిస్తున్న కార్యక్రమం జరుగుతుంది. ఈ పిలుపుని గురించి సమాచారం. నేను ఏమి చెప్పిన కేజీ ఒకవేళ ఈ రోజున నేను కేజీ అడ్డుపట్టకపోతే 3 సంగతులు చెప్పాను. మొదటి సమాచారం ఏమంటే దేవుడు తన నీతిని మన నీతి లేని వారి అకౌంట్లో జమ చేసి నరులను నీతిమంతులుగా తీర్చిన తర్వాత దేవునితో సహవాసం పెంచుకున్న కార్యక్రమం ఏర్పాటు చేశాడు. లేకపోతే దేవుడు తన మామిడితో సమాధానం పడడు. క్రీస్తు అకౌంట్లో ఉండే నీతి మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫ్రీ కండిషన్ చెప్పాను మీకు. నోటి మాటలో జరిగే పని కాదు ఇది. ప్రాచీన పురుషుడు సిలువేయబడాలి. పాప శరీరము నిరర్ధకం కావాలి. పాప శరీరం నిరర్ధకమైనప్పుడు ఆ ప్రాచీన పురుషుడు చనిపోతాడు సమాధి చేస్తే ఆటోమేటిక్గా నీతి అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతిమంతుల దేవుడితో సమాధానం ఏర్పడుతుంది. దేవుడితో సమాధానం ఏర్పడుతుంది. దేవుడితో సమాధానం ఏర్పడిన తర్వాత ఆందోళన లేని జీవితం, మనసాక్షి దోషారాపడి లేని జీవితం, దేనికి భయము పడని భయకంపితులు కాని జీవితాలు కలుగుతుంది. రెండవ విశేషమైన సంగతి మీకు ఏం చెప్పారు అంటే అపోస్తలుల బోధలో క్రీస్తు ప్రభుతో పాటు సహవాసానికి పిలువబడిన వారు మా ఇంట నీతి మన అకౌంట్ అయింది కాబట్టి ఆయనతో సహవాసించే మేము సహవాసం ఉంటుంది. ఈ సహవాసంలో యాజక ధర్మం జరిగించాల్సిన అవసరం ఉంది. యాజక ధర్మం జరిగించడంలో ఈ శరీరము దేవునికి సజీవయాగంగా పరిశుద్ధమైనదిగా సజీవయాగంగా సమర్పించాల్సిన అవసరం ఉంది. ఈ శరీరావయవాలు నీతి సాధనాలుగా వాడాల్సిన అవసరం ఉంది. పాపానికి దేహానికి మీద సంబంధం లేని పరిస్థితి కలిగి ఉండాల్సిన అవసరం. ఆ మీదట పాపం మీద ఏలుబడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ పాపం మనం ఏలుబడి చేస్తుందో ఆ పాపం మీద నీకు ఏలుబడి రావాల్సిన అవసరం ఉంటుంది. మూడో విశేషమైన సమాచారము క్రీస్తు ప్రభువులో దేవుడు ఏం చేయదలుచుకున్నాడంటే వారసత్వం పెంచడానికి బిడ్డలుగా స్వీకరించడానికి వారి కుమారుడు మనం కూడా బిడ్డలుగా వారసత్వం పొందడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. వారసులు దేవునితో దేవుని వారసులు క్రీస్తు ప్రభుతో పాటు సహవారసులమై ఉండే అనుభవించే కార్యక్రమం ఇది దేవుని పిలుపులో ఉండే మూడవ కార్యక్రమం. దీనికోసం దేవుడు మనుషులను పిలుస్తున్నాడు. అంతేగాని గాలికి ఏదో వినాల్సిన కార్యక్రమం కాదు. దేవుని పిలుపులో ఉండే మూడు విశేషమైన సమాచారం ఇది మనం అందుకొని అనుభవించడం అనేది ఒక అవసరమైన సమాచారం. ఇది క్రీస్తులో మనం మా దేవుడు అందుబాటులో చేసే విశేషమైన కార్యక్రమం అయింది.
ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధ దేవా, స్తోత్రం. క్రీస్తు ప్రభువును శిలువకు అప్పగించి పాపం పైన మీ ఉగ్ర తంతుని ఆయన మీద కుమ్మరించి పాపం మెరుగని ఆయనను మా కొరకు పాపంగా చేసి పాపం పైన ఉన్న మీ ఉగ్రతను చల్లార్చుకున్న తర్వాత మీ కుమారుని విధేయతను బట్టి మాకు నీతిని ఆరోపించిన తండ్రి మీకు ఇస్తాను. క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత బాధ్యత కలిగిన వారమై యాజకత్వం చేయాల్సిన అవసరం. యాజకత్వానికి శరీరమును సజీవ యాగంగా సమర్పించవలసిన అవసరం. రాజులుగా పాపం పైన ఏలుబడి చేయవలసిన అవసరం మాకు ఎంతైనా ఉంది అనే సమాచారం గుర్తించి మా జీవిత దినాలు ఆ దిశ గుండా కొనసాగినట్లుగా సహాయం చేయవలసిన ప్రార్థన చేస్తున్నాం. గురి చూడని వాని వలె పోరాడుట కాదు కానీ గాలిని కొట్టినట్లు పోరాడటం కాదు. ఇతరులకు ప్రకటించిన తర్వాత మేమే భ్రష్టమైపోతామని ఈ దేహాన్ని లోపరుచుకొని వశపరుచుకొని నలగొట్టుకునే కార్యక్రమంలో నిమగ్నమై ఉండడం అనే అవసరంతో సంగతి మేము గుర్తించినట్టుగా దయచేయవలసిన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తులో ఆయన సహవాసంలో మీరు మాకు అనుగ్రహించే ఈ ఆధిక్యతను సద్వినియోగం చేసుకుంటే ఆయనతో పాటు సహవాసులంగా మమ్మల్ని అంగీకరించే ఇష్టపడి దాన్ని బట్టి మీ స్తోత్రం సమర్పిస్తున్నాం తండ్రి. ఈ వారసత్వాన్ని మీ ఆస్తికి మమ్మల్ని కర్తలుగా ఎంచినందుకు స్తోత్రం సమర్పిస్తూ దీన్ని తేలిగ్గా ఆలోచించేసేట్టు కాకుండా ఈ స్థితి నుంచి ఎవరిని మింగేస్తుందని అపవాది తిరుగులాడుతూ గర్జన సింహాలే ఉన్నప్పుడు మా చర్యల విషయమై, మా బ్రతుకు విషయమై, మా పిలుపు విషయమై మేము జాగ్రత్త కలిగి ఉంటుంది దయచేయవలసిన ప్రార్థన చేస్తాం. నా విధేయతలు దయతో క్షమించండి నాయన. విధేయమైన పిల్లలుగా మా ప్రభువుని పోలి జీవించడానికి మాకు నేర్పించండి ప్రీతండి. ప్రతి విషయంలో నమ్మకస్తులమైన జీవితం కొనసాగించినట్లుగా అనుగ్రహించవలసిందని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మా ప్రార్థన సమర్పించుకున్నాం మా ప్రియ పరలోక తండ్రి.